ఏ క్రికెటర్ అయినా ఎప్పుడో ఒకసారి రిటైర్ అవ్వాల్సిందే. ఫామ్ కోల్పోవడం, వయసు మీద పడడం, టీంలో ప్లేస్ కోసం పోటీ పెరగడం లాంటి రీజన్స్ తో చాలా మంది ప్లేయర్లు క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తారు. అయితే కొందరు రిటైర్మెంట్ ను మాత్రం అభిమానులు అస్సలు అంగీకరించరు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే జరుగుతుంది. టెస్టుల నుంచి కింగ్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడనే రూమర్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే ఫ్యాన్స్ కోసమైనా అతడి నిర్ణయంపై పునరాలోచించాలనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం. రోహిత్ శర్మ బాట్లోనే విరాట్ కోహ్లీ కూడా నడవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే పొట్టు ఫార్మట్ నుంచి తప్పుకున్న కింగ్ టెస్టులకు వీడ్కోలు చెప్పేసి వన్డేల్లో మాత్రమే కంటిన్యూ అవ్వాలని భావిస్తున్నాడట. రిటైర్మెంట్ కూడా ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటున్నాడట. ఇదే విషయాన్ని బీసీసీఐకి క్లియర్ గా చెప్పేశాడని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే అతని నిర్ణయానికి నో చెప్పిన బోర్డు పెద్దలు మరి కొన్నాళ్ళు టెస్ట్ టీంలో కొనసాగాలని రిక్వెస్ట్ చేశారని సమాచారం. కనీసం ఇంగ్లాండ్ టూర్ వరకైనా కంటిన్యూ అవ్వాలని కోరారట. దీనిపై కోహ్లీ ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. అయితే బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ నుంచి కూడా కింగ్ పై ప్రెజర్ అంతకంతకు పెరిగిపోతుంది. రిటైర్మెంట్ ఆలోచనలు మానుకోవాలని అభిమానుల నుంచి నెట్టంటే భారీగా డిమాండ్స్ అయితే వస్తున్నాయి. కోహ్లీ ఇప్పుడు ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. గాయం బాధలు లేవు, వర్క్ లోడ్ ప్రెజర్ కూడా లేదు. కాబట్టి టెస్టుల్లో ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అవ్వాలని అభిమానులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు టీమిండియాకే కాదు, టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ అవసరం ఎంతో ఉందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా వంటి పలువురు మాజీలు అంటున్నారు. విరాట్ రిటైర్మెంట్ ఆలోచన మానుకోవాలి, నీలో ఇంకా చాలా క్రికెట్ దాగు ఉందని మాజీలు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మాజీ క్రికెటర్లు బీసీసీఐ కోసం కాదు గానీ తన కెరీర్ అంతా అండగా ఉంటూ వైఫల్యాల్లోనూ ఆసరాగా ఉన్న అభిమానుల కోసమైనా విరాట్ వెనక్కి తగ్గాలనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంపై కోహ్లీ ఏం చేస్తాడో త్వరలో తేలిపోనుంది.